నమస్తే, వెల్కమ్ టు కిడ్స్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్. సో ఈరోజు కాశ్మీర్ ట్రిప్ వ్లాగ్ 2 అనమాట. అంటే మనది ట్రావెల్ బ్యాగ్ వ్లాగ్ 2 చేస్తున్నాను. ఇది వచ్చేసి నాది, మా పాపది, మా హస్బెండ్ది కలిపి చూపించబోతున్నా. ఇప్పుడైతే ఫస్ట్ మా పాపకి మేము ఏం తీసుకెళ్తున్నామో చూపిస్తున్నా. షీ ఈజ్ 7 years old అనమాట, 7 సంవత్సరాలు తనకి. సో తన కోసం అని చెప్పేసి థర్మల్స్ చెప్పానుగా, ఇవి లోపల మనకి హీట్ని ఇస్తాయి. చూడండి థర్మల్స్ ఎలా ఉంటాయి. ఇవి లోపల వేసుకుంటే ఫుల్ హీట్ వస్తుంది అనమాట, చలి అన్నది కాస్తుంది. సో ఇవి కన్ఫామ్గా ఉండాలి మీరు ఒకవేళ కాశ్మీర్ ట్రిప్ ట్రావెల్ చేస్తూ ఉంటే. సో తనకి మేము ఇది ఒక సెట్ తీసుకున్నాము. మా బాబుకి అయితే 3 తీసుకున్నాం, కానీ మా పాపకు 1 సెట్ తీసుకున్నాం అనమాట, ఎందుకంటే సరిపోతుంది. సో దాని మీద వేయడానికి ఒకసారి వాళ్ళ మామయ్య ఇది పంజాబ్ నుంచి తీసుకొచ్చాడు అనమాట. కాశ్మీర్ వాళ్ళ డ్రెస్ ఇది. సో మీరు చూడొచ్చు ఎంత దుక్కగా ఉందో. సో ఇది కాశ్మీర్లో వాళ్ళు వేసుకునే బట్టలు అనమాట. ఇది మా బ్రదర్ తీసుకొచ్చాడు. సో తనకి ఇప్పటికి ఫిట్ అవుతుంది. సో అది కూడా తీసుకెళ్తున్నాం. సో దానిపైన వేసుకోవడానికి ఇది కూడా ఉంటుందన్నమాట. సో ఆ సెట్ ఇప్పుడు యూస్ఫుల్ అవుతుందని తీసుకెళ్తున్నాం తన కోసం. నెక్స్ట్ వచ్చేసి తనకు కూడా 2 layers అనమాట. మా అబ్బాయికి ఎలాగైతే 2 layers, తను కూడా చిన్నది కాబట్టి తనకు కూడా 2 layers. ఫస్ట్ ఇది పెట్టుకుంటుంది, ఇప్పుడు దానిపైన మళ్ళీ కొత్తది తీసుకున్నాము. సో ఇది పెట్టుకుంటుంది అనమాట. సో ఇది పెట్టుకుంటే ఇంక లోపలికి ఏం వెళ్ళే అవకాశం లేదు. సో ఇక్కడ బాడీ కవర్ అండ్ హెడ్ కవర్ అయిపోయింది. సో తర్వాత తనకి వేసుకోవడానికి సాక్సెస్ అనమాట ఇవి. సో సాక్స్లు, అలాగే తనకి వేసుకోవడానికి కొత్తవి షూ అనమాట. సో ఈ షూ వేసుకుంటే తనకి పై వరకు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. సో స్నో లోపలికి వెళ్ళే అవకాశం లేకుండా ఉంటుందన్నమాట. సో తన కోసం కొత్త షూ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి లోపల అంటే థర్మల్ వేసుకున్న తర్వాత లోపల వేసుకోవడానికి లెగ్గిన్స్ అనమాట. సో దీనిపైన మనం జీన్స్ వేస్తాము. సో లెగ్గిన్స్ ఇవి. సో లెగ్గిన్స్ తర్వాత పైన వేసుకోవడానికి జీన్స్ అనమాట. కొత్తవి కొన్నాము, ఇంకా ట్యాగ్స్ కూడా ఓపెన్ చేయలేదు. సో జీన్స్ వచ్చేసి 2 జతలు తీసుకున్నాం అనమాట. ఎందుకంటే మనం టూ మచ్గా బట్టలు తీసుకెళ్ళిపోయినా మనకి అంత ఉండదు అనమాట. ఫ్లైట్లో 4 బట్టలు తీసుకెళ్ళాలి. మా బాబువే చాలా బరువు ఎక్కువ. సో దానికోసం 2 జీన్స్. సో ఇప్పుడు చూసారు థర్మల్, దానిపైన మళ్ళీ వేసుకోవడానికి ఇవి. కింద లోపల ప్యాంట్లో వచ్చేసి థర్మల్ ప్యాంట్ పైన వేసుకోవడానికి లెగ్గిన్, దానిపైన వేసుకోవడానికి జీన్స్ అనమాట. సో టోటల్ 3 layers. బాడీలో చూడండి ఇప్పుడు థర్మల్, లోపల వేసుకోవడానికి ఇది, ఇప్పుడు దానిపైకి బట్టలు అనమాట. సో ఇది కూడా ఒక ఊలెన్ బట్టలు లాంటిది. సో ఇవన్నీ తన డ్రెస్సెస్ అనమాట. తను ఇప్పుడు హ్యాపీగా తనకు కావాల్సిన డ్రెస్ అయితే వేసేసుకోవచ్చు. సో 1 అండ్ కొత్త బట్టలు, ఇది 2, ఇది కూడా కొత్త డ్రెస్ అనమాట. సో 3 వాళ్ళ బ్రదర్ బర్త్డేకి వేసుకుంటుంది. సో అలాగే ఇక్కడ చూడండి ఇంకొకటి కొత్తది, ప్యాంట్ అండ్ షర్ట్ కొత్త డ్రెస్ పెడుతున్నాను. అలాగే ఇది ఇంకొక కొత్త డ్రెస్ అనమాట తన కోసం. అంతా ఓపెన్ చేసి చూపించలేను, ఎందుకంటే రేపు మార్నింగ్ 3 o'clockకే మా ఫ్లైట్ అనమాట. ఇది మాత్రం ఓపెన్ చేస్తాను, ఎందుకంటే ఇది పట్టు లంగా. సో తన కోసం తీసుకున్నాం, రెడీమేడ్ అనమాట. ఇది ఇంకా నేను స్టిచ్ చేయించలేదు. సో తన కోసం ఇది వాళ్ళ బ్రదర్ ఫస్ట్ బర్త్డే రోజున ఈ డ్రెస్ వేసుకుంటుంది. సో అందుకు తన కోసం అన్నమాట ఇది. ఓకే, ఇంకెలా పెట్టేస్తాను. సో ఇక్కడ పెట్టేద్దాం, మీరు చెప్పేది పైన కవర్ చేసేసి. సో అలాగే తనకి వేసుకోవడానికి అండర్ వేర్స్ అనమాట. ఇవి కూడా చాలా మట్టుకు కొత్తగా తీసుకున్నాను చూడండి. ఇవి చూపించడం వేస్ట్లే, బాగోదు. సో అలాగే తనకి పెట్టుకోవడానికి మాస్క్ అనమాట, ఇన్ కేస్ చలి లోపలికి వెళ్ళకుండా మాస్క్. అలాగే తనకి పెట్టుకోవడానికి గ్లోవ్స్. ఇక్కడ నార్మల్ ఫస్ట్ బేసిక్ గ్లోవ్స్ తీసుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సంబంధించిన గ్లోవ్స్ ఉంటాయి కదా, అవి కొందామని చెప్పేసి బేసిక్ గ్లోవ్స్ తీసుకున్నాము. పిల్లలకి ఎంతకంటే మంచి గ్లోవ్స్ దొరకలేదు అనమాట మాకు. సో టైం చాలా తక్కువ ఉండడం వల్ల. సో అది నెక్స్ట్ తన కోసం మెడిసిన్ అనమాట, కఫ్ది. అలాగే ఇది ఫీవర్ వస్తే వేయడానికి. అలాగే ఇది వచ్చేసి కోల్డ్కి అనమాట. ఇవి బేసిక్ మెడిసిన్ తనకి డాక్టర్ అడ్వైస్ చేసినవి, ప్రిస్క్రైబ్ చేసినవి. దానికోసం నెబ్యులైజర్ మా వాళ్ళ బ్రదర్కి ఏదైతే తీసుకెళ్తున్నామో సేమ్ అదే మెడిసిన్ నెబ్యులైజర్ తనకు కూడా యూజ్ అవుతుంది అనమాట. అలాగే తను పెట్టుకోవడానికి స్పెక్ట్స్. అలాగే తనకి కావాల్సిన, తనకి నాకు కూడా కావాల్సిన కోన్స్, క్లిప్స్ అన్నీ కూడా తీసుకెళ్తున్నాము. సో ఇవి కూడా ఇందులోనే పెట్టేస్తాము. సో ఇవి ఏం అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, ఇవి ఉన్నాయి కదా ఇలాంటి వాటిలో అందులో పెట్టేస్తే అసలు ఏం అవ్వవు అనమాట. సో పెట్టేద్దాం. మెడిసిన్ వచ్చేసి కవర్లో పెట్టాలి, ఇక్కడ పెడుతున్నాము. సో ఇవి మా అందరికీ కావాల్సిన బ్రష్లు, టూత్పేస్ట్లు అనమాట. సో ఇవన్నీ వేరే దాంట్లో పెడతాను నేను, ఇందులో మిక్స్ చేయను. సో ఇవి తనకి అంటే అక్కడ చలిగా ఉంటుంది, మనము హ్యాపీగా మన రైడ్స్ అన్ని ఎంజాయ్ చేయాలంటే కన్ఫామ్గా ఇవి కావాలి, డైపర్స్. సో తను యాక్చువల్లీ డైపర్స్ వేసుకోదు, బట్ మనం ఇంకేం చేయలేము, అక్కడ చలిగా ఉంటుంది. ప్రతి 5 నిమిషాలకి టాయిలెట్ తను ఎక్కడికి తీసుకెళ్ళలేము. సో అందుకని
చాలా అంటే ఎమర్జెన్సీ కేసులో ఉపయోగపడతాయని చెప్పేసి ప్యాంపర్స్ది ఎక్సెల్ తీసుకున్నాను అనమాట తన వెయిట్కి తగ్గట్టుగా. సో అదొక సెట్ పెడుతున్నాను. సో అది తింది. ఇప్పుడు దీనికి కావాల్సిన చెప్పులు కూడా ఉన్నాయి. సో అక్కడ ఉన్నాయి తీసుకొస్తాను. సో దీనికి కావాల్సిన నార్మల్గా ఢిల్లీలో వేసుకోవడానికి నార్మల్గా బేసిక్గా ఇవి కూడా కొత్తవే అనమాట. సో ఇది ఒక సెట్ తీసుకున్నాను. ఇది వేసుకొచ్చేసేస్తాను. సో నెక్స్ట్ తనకి పైన వేసుకోవడానికి కోట్ అనమాట. ఇందులో పెడితే లగేజ్ ఎక్కువైపోతుంది. సో తను వస్తున్నప్పుడే ఇది వేసుకొచ్చేది, ఎందుకంటే మేము 3 o'clock వెళ్ళిపోతున్నాం కదా, అప్పుడు ఇక్కడ కూడా బెంగళూరులో కూడా చల్లగానే ఉంటుంది. సో అప్పుడు వేసుకోవడానికి కోట్ అనమాట. అండ్ నార్మల్గా తను వేసుకోవడానికి ఒక చిన్న ఫ్రాక్, ఎందుకంటే ఇది సరిపోతుంది. సో ఇది కూడా కొత్తదే అనమాట. సో ఇది ఒక ఫ్రాక్ తనకి. సో ఇది తన సెట్. ఇప్పుడు మేము వచ్చేసి నాది మా హస్బెండ్ది చూపిస్తాను. అదే వీడియో కంటిన్యూషన్ అనమాట. ఇప్పుడు నా దానికి వచ్చేసాం. నా దానికి వచ్చేసి ఇది కొత్త కోట్ తీసుకున్నాను. దీనికి కూడా ఇంకా ట్యాగ్స్ ఏం తీయలేదు, ఒకసారి కూడా వేసుకోలేదు అనమాట. సో ఇది ఇంట్లోనే ఉంది ఎప్పటి నుంచో. సో ఫైనల్గా ఇప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. మనం కొంటంగా వేసుకోము. సో ఇది సారీ కొంచెం డ్రెస్ లూజ్గా ఉందన్నమాట, ఎందుకంటే బక్కగా అయిపోయింది కదా, అందుకే ఇంతకుముందు బట్టలన్నీ లూజ్ అయిపోయినాయి. సో జాగ్రత్తగా ఉండాలి. సో ఇది పైన కోట్ అనమాట. సో నాకు టైం లేదు. ఇవి థర్మల్స్. సో నాకు కూడా ఒక సెట్ థర్మల్స్ తీసుకున్నాము. సో థర్మల్లో ఒక సెట్ అనమాట. పైన షర్ట్ ఇది. ఓకే. అండ్ ఇవి డ్రెస్సెస్ అనమాట. ఈ డ్రెస్సెస్ మీద తర్వాత నేను వేసుకున్నప్పుడు ఎలాగో చూస్తారు, ఇప్పుడు ఇప్పి చూపించడం అంతా వేస్ట్. సో అది నెక్స్ట్ ఇది ఒక డ్రెస్, అక్కడికి 3 జతలు అయినాయి. ఇది ఇంకొక డ్రెస్, ఇక్కడికి 4 జతలు అయినాయి అనమాట. నెక్స్ట్ ఇది బాగా పైన కోట్ లాగా ఏమైనా కాయాలంటే ఉంటుంది అనమాట. చూడండి, ఇది ఒకటి నుంచి ఒకసారి 2 సార్లు వేసుకున్నాను అంతే నేను ఇది. సో అది నెక్స్ట్ ఇది ఇంకోటి అనమాట డ్రెస్. ఇది నా బర్త్డేకి వేసుకున్నాను నేను. అది లోపల నాకు ప్రొటెక్టర్ అనమాట. ఇది మా హస్బెండ్ది. సో నేను యూజ్ చేస్తున్నాను, అంటే అక్కడికి నాకు చలి తట్టుకోలేకపోతే. యాక్చువల్లీ నా అవసరం లేదనుకుంటా, మా హస్బెండ్ కూడా అంతన్నా నేను ఓవర్ యాక్షన్ కింద పెడుతున్నావు కానీ నేను అవసరం ఉండవని. సో ఇది ఒక షర్ట్. అలాగే ఇవి కూడా కొత్త షర్ట్లు అనమాట. చూసారా ఎన్ని కొత్తకు. అన్నీ వేసుకోకుండా దాచుకుంటే ఇలాగే ఉంటాయి అమ్మ, మీకు కూడా వేసేసుకుంటేనే తగ్గిపోతాయి. సో ఇది ఒక లోపల వేసుకోవడానికి కాదు, ఇది నా జిమ్ ట్రాక్ అనమాట. కొత్తది ఇది కూడా, నేను ఇప్పటి వరకు ఒకసారి కూడా వాడలేదు. సో పెట్టుకున్నాను. అలాగే 2 జీన్స్ పెట్టాను, దుక్కగా ఉండేవి 2 జీన్స్ పెట్టుకున్నాను. కన్ఫామ్గా కాశ్మీర్ వెళ్ళే వాళ్ళు జీన్స్ పట్టుకెళ్ళాలి. అలాగే ఇది కొత్త డ్రెస్ అనమాట. సో ఆర్ఎల్ అది. ఇది మా బాబు ఫస్ట్ బర్త్డేకి వేసుకోవడానికి అని చెప్పేసి కొత్త డ్రెస్ ఒకటి పెట్టినాను అనమాట. సో మా అమ్మాయి లంగా జాకెట్ వేసుకుంటుంది, నేనేమో ఇది వేసుకుంటా ట్రెడిషనల్గా ఉండడానికి. అండ్ నాకు పైన పెట్టుకోవడానికి ఒక క్యాప్ అనమాట. అలాగే ఒక మాస్క్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ నా ఇన్నర్స్ అనమాట. సో అది కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగోదు. అండ్ ఇవి కూడా అంతే, ఇవన్నీ నా ఇన్నర్స్. అక్కడ ఒక దోశలు ఇప్పుడు. అండ్ ఇవి నా షూస్ అనమాట. సో షూస్ కూడా మొన్నే బాగా సర్దాను అనుకుంటా. ఇప్పుడు మీ అందరికీ చూపించడం కోసం మొత్తం పీకేసాను. ఓ మై గాడ్. సో అవి నెక్స్ట్ షూస్. ఇప్పుడు ఇది నాది బెల్ట్ అనమాట. ఇది వచ్చేసి సాక్స్. మొన్న ఎంత బాగా సర్దానంటే ఒక 1 day బ్యాక్ అనమాట. మొన్న అంటే నేను మొన్న నైట్. సో అప్పుడు ఇవన్నీ నావి పెట్టుకున్నాను, అలా నావి ఇప్పుడు సర్దాను కానీ మొన్న పెట్టినా అనమాట. ఇప్పుడు మీ అందరికి చూపించడం కోసం మళ్ళీ పెట్టండి. సో అది ఇంకా మా హస్బెండ్ అయితే ఆల్రెడీ సర్దేసి ఉంది. సో నేను ఇంకా మా హస్బెండ్ది మీ అందరికీ తీసి చూపించాలనుకోవట్లేదు, ఎందుకంటే నాకు టైం వేస్ట్. సో తినకు కూడా అంతే అబ్బా. పైన పెట్టుకోవడానికి ఒక కోటు, మిగతావన్నీ బట్టలు, వేసుకోవడానికి పెద్ద కోటు, లోపల వేసుకోవడానికి థర్మల్ సెట్. ఇదిగో చూడండి లోపల ఉంది థర్మల్ సెట్ ఒకటి. సో పైన వేసుకోవడానికి కోటు, పైన పెట్టుకోవడానికి టోపీ ఒకటి. ఇవన్నీ కూడా దుక్క బట్టలు అనమాట, కొత్తవన్నీ. సో ఆయన కూడా ఇదిగో అన్నీ ఆయనవే, ఈ చమ్కీ ప్యాంట్లు అంతా కూడా. సో అలాగే తన ఇన్నర్ వేర్స్ అంతా పెట్టాలి. నెక్స్ట్ మా ఇద్దరికి కావాల్సిన స్పెక్స్ అనమాట ఇవి తనవి. సో తన దాంట్లోనే పెట్టేద్దాం. అండ్ ఇవి నావన్నమాట. నాకు ఒక 2 సెట్లు తీసుకెళ్తున్నా, చమక్ అని ఇలాగా ఉండేలాగా. సో నాకు 2 సెట్లు. సో కూడా అయిపోయింది. ఇది వచ్చేసి మనకి హీట్ బ్యాగ్ అనమాట. ఈ హీట్ బ్యాగ్లో ఏంటంటే మనము హాట్గా బాగా వేడిగా ఉన్న వాటర్, ఫుల్ వేడెక్కిపోయిన వాటర్ ఉంటుంది కదా, అది ఇలా తీసి అంటే ఆబ్వియస్లీ అందులో చాలామంది తెలుస్తుంది, కొంతమంది తెలియదు అని చెప్తున్నా. సో ఇందులో మనం వాటర్ వేసేసుకుంటే చాలాసేపు వేడిగా ఉంటుంది అనమాట. సో అక్కడెక్కడైనా మనకు కావాలంటే బాగా చల్ల ఎక్కేసినప్పుడు చేతులు ఇలా అనుకోవడానికి పనికి వస్తుంది కదా అని ఇది తీసుకెళ్తున్నాను. సో అది
నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ కావాలి, ట్రావెల్ బ్యాగ్ మనకి. సో ఈ ట్రావెల్ బ్యాగ్లో నేను సెల్ఫీ స్టిక్ కూడా కొనేసి పెట్టినాను అనమాట. ఎందుకంటే మనకి అక్కడ ఫ్యామిలీ ఫోటో కావాలంటే ఎవరు తీయరు. సో అందుకోసం సెల్ఫీ స్టిక్ కూడా కొని పెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి నా కొత్త క్రాక్స్ అనమాట. బాగున్నాయా, జంబో క్రాక్స్ తీసుకున్నాను. ఇవి ఎప్పుడో తీసుకున్నాను, అప్పటి నుంచి వేసుకోకుండా దాచుకున్నాను అనమాట. సో ఫైనల్గా ఇలా ఈరోజు క్రాక్స్. ఓకే, అలాగే నేను నార్మల్గా కొంచెం లగేజ్ తగ్గించడానికి ఈ కోట్ కూడా తీసుకెళ్తున్నాను. ఇది ఏంటంటే కొంచెం వాటర్ ప్రూఫ్ కోట్ అనమాట. ఈ కోట్ మీద నుంచి మనకి ఇలా జారి వెళ్ళిపోతుంది. సో అది వేసుకుంటాను, దానిపైన మళ్ళీ అంటే ఎక్స్ట్రాగా ఐదు అనమాట, ఫుల్ ప్యాక్డ్. ఇది పెట్టానని మా హస్బెండ్ నన్ను చాలా తిట్టారు. ఇది తనకి లోపల అంటే థర్మల్ వేసుకున్నాక లోపల ఇది వేసుకుని పైన బట్టలు వేసుకుని దానిపైన కొట్టేసుకోమని చెప్పాను అనమాట. అంటే నాకు ఓవర్ భయం అంత ఎక్కువ. సో మా హస్బెండ్ తిట్టారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అంత చలి లేకపోతే నీ పని చెప్తాను అన్నారు. దానికి నార్మల్ డ్రెస్ సరిపోద్దంట. సో అది. అండ్ ఇది వచ్చేసి నా మేకప్ కిట్ అనమాట. ఎప్పుడు ట్రావెల్కి నేను ఇదే క్యారీ చేస్తాను. సో బేసికలీ నేను ఒలే సీరం వాడతాను అనమాట, వైటమిన్ సిది. అండ్ ఇది ఫేస్ పైన ప్రొటెక్టర్, యూవీ ప్రొటెక్టర్. అండ్ ఇది వచ్చేసి నాది మాయిశ్చరైజర్ అనమాట, పింక్ ఫాండ్రై మాయిశ్చరైజర్ వాడతాను నేను. నెక్స్ట్ వచ్చేసి అండ్ మమా ఎర్త్ మస్కారా, ఐ మస్కారా అంటే అదే మస్కారా అంటే ఇది ఐ లిడ్స్ అనమాట. నెక్స్ట్ ఇది లిప్ బామ్, కాఫీ ఫ్లేవర్డ్ లిప్ బామ్. అండ్ మ్యాబిలెన్ది ఫిట్ మీ, ఓకే, అంటే ఫేస్ పౌడర్ అనమాట. అండ్ లాక్మీ లిప్స్టిక్. అండ్ ఐ డ్రాయింగ్ది ఇది అనమాట. ఈ బ్రాండ్ డ్రాయింగ్ ఐబ్రో అని చెప్పేసి కొత్త బ్రాండ్, చాలా బాగుంది ఇది. సో దీని లింక్ కూడా నేను కింద పెడతాను, యూట్యూబ్ బ్రాండ్ది. సో అది. నెక్స్ట్ ఇది కాజల్ అనమాట. నెక్స్ట్ టిక్స్ కావాలి మనకి, రబ్బర్ బ్యాండ్స్ కావాలి. సో అవంతా పెట్టుకున్నాను. నాకు ఇవి సరిపోతాయి, ఎందుకంటే మేకప్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. బికాజ్ ఇట్స్ కాశ్మీర్ మా, సో నో మేకప్ రిక్వైర్డ్. అండ్ కాశ్మీర్కి మనకి బాగా కావాల్సినవి ఏంటంటే ఇవి మాయిశ్చరైజర్స్ అనమాట. సో ఇది ఎక్కడ స్కిల్ అవ్వకుండా ఉండడానికి ఒక జిప్ లాక్ బ్యాగ్లో పెట్టాను. ఇంకా ఇందులో కూడా కొన్ని వేయాలన్నమాట. అలాగే ఇందులోకి నాకు కావాల్సిన జ్యువెలరీ, గోల్డ్ అంతా క్యారీ చేయడం సేఫ్ కాదు కాబట్టి కావాల్సిన జ్యువెలరీ అంతా కొత్తది జ్యువెలరీ. అండ్ అలాగే కొన్ని ఇయర్ రింగ్స్ అంత సెట్స్ అంతా తీసుకున్నాను అనమాట. సో ఇవంతా గోల్డ్ క్యారీ చేయకూడదు కాబట్టి. సో నెక్స్ట్ ఇది మాకు కావాల్సిన ఫుడ్ అనమాట. అంటే మాకంటే మా అమ్మాయికి, అది లేకపోతే మా పని అయిపోద్ది. నెక్స్ట్ ప్రతి లేడీకి కావాల్సినవి ఏంటంటే ప్యాడ్స్ అనమాట. సో ఇవి చూపించడంలో సిగ్గుపడవలసిన అవసరం లేదు. సో ప్యాడ్స్ పెట్టుకుంటున్నాను. అలాగే ఐస్ కాయడానికి కోసమని ఇంకా మేము అక్కడ గ్లోవ్స్ అక్కడికంటే ఇక్కడే బాగున్నాయని ఐస్ కాయడానికి గ్లోవ్స్ అనమాట. సో ఐస్ ఇన్ ద సెన్స్ స్నో అనమాట. స్నో కాయడానికి ఇది ఇలా అంటే ఐస్ ఇలా బాల్ తీసుకొని మనం చేస్తాం కదా, ఆ స్నో అంతటిని బాల్, ఐస్ బాల్ లాగా. సో అవి కాయడానికి అనమాట హ్యాండ్ గ్లోవ్స్. సో అలాగే ఇక్కడ నేను ఇంకా చూపించాలనుకుంటున్నాను ఇది అడల్ట్ డైపర్స్. ఇఫ్ ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఏమైనా అక్కడ వాష్రూమ్స్ లేవు, అప్పుడు పొట్ట ఎక్కువసేపు ఆపుకుంటే 8 గంటలు అలా ఆపుకుంటే పొట్ట పేలుతుంది అనమాట. ఎందుకంటే నేను చాలా ఎక్స్పీరియన్స్డ్ అది. ఒకసారి ఊటీ వెళ్ళినప్పుడు అట్లాగే జరిగిందనమాట. అప్పుడు మనకి ఇదంతా తెలియదు, ఇలా జాకెట్లు వేసుకోవాలని. సో ఏమీ లేకుండా వెళ్ళి ఫుల్ వర్షంలో తడిచాను. ఆల్మోస్ట్ 7 అవర్స్ దగ్గర టాయిలెట్ ఆపుకునేసరికి నేను భరించిన బాధ ఎవరికి రాదనమాట. సో అప్పటి నుంచి నాకు చాలా భయం. సింగపూర్, మలేషియా వెళ్ళినప్పుడు కూడా నేను అడల్ట్ డైపర్స్ క్యారీ చేశాను కానీ అప్పుడు యూజ్ అవ్వలేదు, అక్కడే పడేసి వచ్చేసాను. సో ఇది కూడా అంతే అనమాట. సో అడల్ట్ డైపర్స్ ప్యాకెట్ తీసుకున్నాను. ఒక 4 అడల్ట్ డైపర్స్ అయితే కనుక నేను పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇవి అడల్ట్ డైపర్స్. దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ ఇంకా నేను చూపించాలనుకుంటున్నది వాడలేనా వెళ్ళి. ఓకే, నెక్స్ట్ చూపించాలనుకున్నవి ఫ్లైట్ టికెట్స్ అనమాట. సో ఫ్లైట్ మనము ఎక్కడెక్కడికి వెళ్తున్నామని చెప్పేసి. సో ఇది అక్కడ రైడ్స్ అనమాట. సో ఇవి మాది ఆధార్ కార్డ్స్ అనమాట. మా అబ్బాయికి ఆధార్ కార్డు ఇంకా రాలేదు. సో తన కోసం అని చెప్పి బర్త్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. సో బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్తున్నాము పిల్లలకి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫ్లైట్ టికెట్స్ అనమాట. బెంగళూరు టు ఢిల్లీ ఫ్లైట్. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఢిల్లీ టు శ్రీనగర్ ఫ్లైట్. నెక్స్ట్ ఇది కూడా అంతే అనమాట, ఢిల్లీ టు శ్రీనగర్ అండ్ శ్రీనగర్ టు ఢిల్లీ నెక్స్ట్ రిటర్న్కి ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి శ్రీనగర్ టు ఢిల్లీ టు బెంగళూరు. ఓకే, సో అది అయిపోయింది కదా. ఇది హోటల్ బుకింగ్స్ అనమాట ఇవన్నీ. ఇంకా సో ఆన్ అంటే ఢిల్లీలో, నెక్స్ట్ శ్రీనగర్లో, నెక్స్ట్ వచ్చేసి గుల్మార్గ్లో. సో ఇలా పెట్టేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట మీరు ట్రావెల్ చేసేటప్పుడు.
నెక్స్ట్ ఇవి వచ్చేసి అక్కడ రైడ్స్ అవంతా అనమాట. రైడ్స్ కావాల్సిన రైడ్స్ కూడా మేము ఇక్కడ తీసుకున్నాం. గండోలా రైడ్, నెక్స్ట్ ఫేస్ 2 రైడ్ అన్నీ ఉంటాయి కదా, సో అన్నీ తీసుకున్నాం. సో ఇది టికెట్స్ అండ్ రైడ్స్ అండ్ హోటల్ బుకింగ్స్ అనమాట. సో ఇలా పెట్టేసుకోండి, మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇంకా మరి పెద్దవాళ్ళకి కూడా కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అందుకని అందరి ఇంట్లో ఉండేది డోలో 650 ఒకటి. అండ్ ట్రావెల్ చేసినప్పుడు మస్ట్ కావాల్సింది ప్యాండీ అనమాట. అలాగే ట్రావెల్ చేసినప్పుడు మస్ట్ కావాల్సింది రొంపోస్తే వేసుకోవడానికి సెట్రజన్ అనమాట. సో ఈ 3 చాలా అవసరం. సో ఇవి కూడా మీ సొంతంగా తీసుకోకుండా డాక్టర్ అడ్వైస్తో తీసుకోండి. ఎందుకంటే సొంతంగా వేసుకున్నప్పుడు ఏమన్నా అయితే మళ్ళీ ప్రాబ్లం కదా, సో అందుకనమాట. సో యూ కెన్ హ్యావ్ ఏ లుక్ అనమాట. ఇదంతా చూడండి, ఫుల్గా మొత్తం అన్నీ పెట్టేసి ఉంచాను. సో ఇప్పుడు నైట్ టైం కూడా 9:30 అయిపోయింది. ఇంకా నేను వెళ్ళి పడుకోవాలి. అండ్ ఇంకా హాట్ వాటర్ బాటిల్ ఒకటి తీసుకెళ్ళాలి. అందులో హాట్ వాటర్ మనకి 24 hours హాట్ వాటర్ ఏం అవ్వకుండా ఉంటుంది అనమాట. ఆంటీ ఫ్లాస్క్ బాటిల్ నా దగ్గర ఉంది, సిగ్నోరావేర్ది. సో కావాలంటే దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ చూసుకోండి. అలాగే మేము హీట్ వార్మింగ్ ప్యాడ్స్ కూడా పెట్టాము. అది ఇప్పుడు డొంజోలో నుంచి వస్తాయన్నమాట. ఇంకా అనదర్ ½ an hour అంటే వాళ్ళు వస్తున్నారు. సో అనదర్ ½ an hourలో హీటింగ్ ప్యాడ్స్. సో ఆ వీడియో కూడా నేను దీనికి అటాచ్ చేసి పెడతాను. ఆ హీట్ ప్యాడ్స్ ఏంటంటే ఇలా రబ్ చేసి లోపల బట్టల లోపల పెట్టుకుంటే మనకి ఒక 8 నుంచి 10 hours వరకు మనకి చాలా చాలా వేడిగా ఉంచుతాయంట. సో నేను కొన్ని చూసి అవి ఆర్డర్ చేసామన్నమాట. సో అవి కమింగ్ దగ్గర నుంచి కదా వస్తుంటా. సో డొంజోలో నుంచి దగ్గర నుంచి పెట్టామన్నమాట. సో అక్కడి నుంచి వస్తాయి. ట్రావెలింగ్ చేసేవాళ్ళు గెలాట్ గ్రాన్యూల్స్ పెట్టుకోండి. సో ఇఫ్ ఇన్ కేస్ బేబీకి మీరు బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ ఉంటే మీకు బ్రెస్ట్ ఫీడ్ బాగా నీట్గా ఉండడం కోసం గెలాట్ గ్రాన్యూల్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అలాగే షెల్కాల్ హెచ్డి కూడా ఫీడింగ్ చేస్తున్న మదర్స్, బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్న ప్రతి మదర్ షెల్కాల్ హెచ్డి తీసుకోవడం వల్ల నరాల వీక్నెస్ రాకుండా ఉంటుంది. ఇలాంటి ట్రావెల్ ట్యాగ్స్ బ్యాగ్ పెట్టుకుంటే మీరు బ్యాగ్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇప్పుడు ఇక్కడ నేను బ్యాక్ ప్యాక్ కూడా తీసుకుంటున్నా. అప్పుడు చూపించాను కదా రాఖీ అప్పుడు మా వదిన అలైనా కోసం పంపించిన బ్యాగ్ అని. సో ఈ బ్యాగ్ని మేము ట్రావెల్ బ్యాగ్ కింద యూజ్ చేస్తున్నాను అనమాట. నేను బ్యాక్ ప్యాక్ కింద లైక్ ఇవానికి కావాల్సిన డైపర్స్, వెట్ నాప్స్, తనకు కావాల్సిన స్పూన్స్, ఫుడ్కి బాక్సెస్ అన్నీ పెట్టడానికి. ఇవి వార్మర్స్ అని చెప్పాను కదా, అవి ఇవే అనమాట. ఇది లోపల ప్యాక్స్ ఉంటాయి, 10 packs. వీటిని తీసుకుని లైట్గా ఇలా రబ్ చేసి లోపల మనం షర్ట్ లోపల పెట్టేసుకుంటే 10 hours వరకు మనకి చాలా వేడిగా ఉండి మనని వేడిగా ఉంచుతాయి అనమాట. అలాగే మీరు బ్యాగ్స్లో అన్ని వస్తువులు పెట్టుకున్న తర్వాత స్టిక్కీ నోట్స్ మీద ఇలా రాసేసుకోండి, అంటే ఏ బ్యాగ్లో ఏ ఐటమ్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఇది మీరు బ్యాగ్కి సైడ్ పెట్టుకుంటే కనుక మీరు ఏ వస్తువు ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఆ బ్యాగ్ సైడ్లో ఉన్న పేపర్ తీస్తే చాలు, ఏ బ్యాగ్లో ఏ ఐటమ్స్ ఉన్నాయో మీకు తెలిసిపోతుంది. సో ఇదొక టిప్ అనమాట ట్రావెలింగ్ చేసేటప్పుడు. అలాగే నేను ట్రావెల్ చేసేటప్పుడు ఎప్పుడు నా హోలీ బైబిల్ని పెట్టుకుంటాను, ఎందుకంటే చదువుకోవడానికి. అలాగే ఎవరి నమ్మకం వాళ్ళది కదా. సో నా నమ్మకం బైబిల్ అనమాట. సో నేను బైబిల్ని ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేసుకుంటాను. సో ఈ బ్యాగ్లో మీరు చూసినట్లయితే నేను నాకు కావాల్సిన మేకప్ ఐటమ్స్, ఇవన్నీ కావాల్సిన డైపర్స్, వెట్ నాప్స్, అలాగే కావాల్సినవి అన్నీ కూడా. బాటిల్ అంటే ఫీడింగ్ బాటిల్ కాదు అది, నెక్స్ట్ జస్ట్ ఓన్లీ వాటర్కి అని చెప్పేసి మిల్క్ ఫీడింగ్ బాటిల్ని వాటర్ కోసం వాడతామన్నమాట. అందులో హాట్ వాటర్ వేసి ఇవన్నీ కావాల్సినప్పుడు స్పూన్తో ఫీడ్ చేస్తాం మేము. తన బాటిల్తో ఏ బాటిల్తో కూడా ఏవి తాగడు, అది లైక్ వాటర్ తాగడు, మిల్క్ తాగడు. సో అలాగనమాట. సో అన్నీ కూడా ఇక్కడ సెట్ అయిపోయినాయి. సో ఇలా కనుక మీరు ట్రావెల్ బ్యాగ్ కనుక సెటప్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ కనుక నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.